Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ యొక్క ఎయిమ్ వచ్చేసి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఈ వీడియో మీకోసమే. మీ అందరికి తెలిసే ఉంటుంది వేదం టెక్నాలజీ అనేది. మీకు అందరికీ తెలిసే విషయాలు కాకుండా అసలు వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అక్కడ ఉండే స్టూడెంట్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఈ ఇయర్ కొత్తగా వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఏం చేయబోతా ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి మీరు బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ ఏఐ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ఈ కాలేజ్ ఏంటనేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడవలసిందిగా కోరుతున్నాను అనమాట. అదేవిధంగా మీ అందరికి తెలిసిందే, కొంత అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్ చేయాలంటే అంత ఈజీ కాదనమాట. కాబట్టి స్టూడెంట్స్ యొక్క ఆలోచన, పేరెంట్స్ యొక్క ఆలోచన కూడా గత 2 సంవత్సరాలుగా మారిపోతా ఉందనమాట. అందుకనే మనకి ఇటువంటి కోర్సెస్ అనేవి ట్రెడిషనల్ కాలేజీలో గాకుండా వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ లాంటి యుఎస్ కాలేజెస్‌లో బీటెక్ చేయటానికి స్టూడెంట్స్ చాలామంది కూడా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కరిక్యులమ్ అనమాట. అంటే అడ్వాన్స్ కరిక్యులమ్ కావచ్చు. అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్కిల్స్‌లో ట్రైనింగు, అదేవిధంగా ల్యాబ్స్ అనమాట. అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కావచ్చు. అండ్ ఏఐ లాంటి సబ్జెక్ట్స్ చెప్పాలంటే ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ లాంటి ఎవరైతే ఉంటారో, సో వాళ్ళందరూ కూడా ఫ్యాకల్టీగా ఉంటారు ఇలాంటి కాలేజ్‌లో కాబట్టి, ఈ కాలేజ్ పట్ల చాలామంది స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతారనమాట. అట్రాక్ట్ కావటమే కాదు, లాస్ట్ ఇయర్ జేఈఈ మెయిన్స్‌లో 97% అబోవ్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ కావడం అనేది జరిగింది. ఎందుకంటే వారు అనుకున్నటువంటి కంప్యూటర్ సైన్స్ ఏఐ బ్రాంచి వారికి ఎన్ఐటీలలో, త్రిబుల్ ఐటీలో రాలేదు కాబట్టి, వచ్చినా గానీ దానికంటే బెటర్ ఇక్కడ ఉంటదని చెప్పేసి జాయిన్ కావడం అనేది జరిగిందనమాట. వీరిలోనే కొంతమంది స్టూడెంట్స్, ముఖ్యంగా ఈ స్టూడెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఏదైతే ఉన్నాడో ఇక్కడ క్రిష్ మహాజన్ అని చెప్పేసి, ఈ స్టూడెంట్ లైనెక్స్ ఫౌండేషన్స్ ఎఫ్ఎల్ఎక్స్ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో రూ. 2,73,000 అనేది ఇతను గెలుచుకోవడం జరిగిందనమాట. మీ అందరికి తెలిసిందే, ఈ లైనెక్స్ లాంటిది మీకేదైతే మన నెట్ ఉందో, ఇంటర్నెట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ లాంటివన్నీ కూడా ఈ లైనెక్స్ బేస్ మీద రన్ అవుతా ఉంటాయనమాట. సో అటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్లాట్‌ఫామ్‌లో తను ఐఐటీ స్టూడెంట్స్‌తో పోటీపడి, ఈవెన్ ఐఐటీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ట్రై చేస్తారనమాట ఇటువంటి క్రాక్ చేయడానికి. బట్ ఇక్కడ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ చదువుతున్నటువంటి ఈ స్టూడెంటు క్రిష్ మహాజన్ అని చెప్పేసి ఇతను ఇక్కడ సెలెక్ట్ కావటం అనేది జరిగింది. ఇది చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే ఐఐటీస్ లాంటి స్టూడెంట్స్‌తో పోటీ పడి గెలవడం అనేది. ఇతనే కాకుండా ఇక్కడ మనకి ఎండీ షరీఫ్ అనే స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మనకి హ్యాకర్ వన్ బగ్ బౌంటీస్ అని చెప్పేసి ఒక ఎథికల్ ప్లాట్‌ఫార్మ్ ఉందన్నమాట ఇది. సో ఇదొచ్చేసి లార్జెస్ట్ ఎథికల్ ప్లాట్‌ఫార్మ్. ఇక్కడ ఎవరైతే గూగుల్, పేపాల్, అదేవిధంగా మనకి యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్సెస్ కూడా ఈ ప్లాట్‌ఫార్మ్ మీదనే వారి యొక్క ఏమన్నా బగ్స్ గాని, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో అనేది మాత్రం ఇక్కడ చెక్ చేస్తాయన్నమాట. అటువంటి ప్లాట్‌ఫార్మ్‌లో లైవ్‌లో ఈ బాబు వచ్చేసి 4.5 లాక్ అనేది ఒక బగ్ బౌంటీస్ దాంట్లో విన్ అయ్యాడనమాట. విన్ కావటమే కాకుండా ర్యాంక్ 9థ్ అనేది ఇక్కడ హ్యాకర్స్ వన్స్ గ్లోబల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో రావటం అనేది జరిగింది. ఇది అంత ఈజీ కాదనమాట. అంటే అసలు చాలా టఫెస్ట్ సబ్జెక్ట్, చాలా టఫెస్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇది హ్యాకర్ ప్లాట్‌ఫార్మ్ అనేది. అక్కడ కూడా ఎండీ షరీఫ్ అనే స్టూడెంట్, వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్ ఇక్కడ విన్ కావటం అనేది జరిగిందనమాట. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయరే స్టార్ట్ అయింది. ఇద్దరు కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే. ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సే కాబట్టి అద్భుతము చేశారు. అదే విధంగా ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మన సౌత్ ఇండియన్స్ మన ఛానల్ ఏ రాష్ట్రంలో ఉండి చూసినా తెలుగు వాళ్ళు, ముఖ్యంగా మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేటువంటి ప్రోగ్రామ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ కాబట్టి, సో దీంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఎందుకంటే చూసారు కదా ఇద్దరు స్టూడెంట్స్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో. కాబట్టి మీరు కూడా ఇటువంటి కాలేజ్‌లో జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకొని ఆ ఏరియాలో ఎక్స్‌పర్ట్ కావాలనుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఒకటి ఉందన్నమాట. వీసాట్ ఎగ్జామ్. సో మీరు జేఈకి ప్రిపేర్ అవుతున్నట్లు సరిపోతుంది. ఆ వీసాట్ ఎగ్జామ్ అనేది 17థ్ అండ్ 18థ్ మార్చ్‌న కండక్ట్ చేయబోతున్నారు. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16థ్ మార్చ్ అనమాట. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా ఇమ్మీడియేట్‌గా ఈరోజు అప్లై చేసుకోండి ఈ కాలేజ్‌ని. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఈ కాలేజ్ ఏమాత్రం నచ్చినా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇవే కాకుండా చాలా వివరాలనేది ఈ కాలేజ్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను కాబట్టి, ఈ వీడియోని పూర్తిగా చూసుకోండి. ఎందుకు ఇటువంటి కాలేజ్ మీరు చదవాల్సి ఉంటుంది? ఎందుకు నేను ఇటువంటి కాలేజ్‌ని రికమెండ్ చేస్తున్నాను ఏందనేది కూడా ఇక్కడ మీకు పూర్తిగా
ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి ఇక్కడితో ఆపకుండా ఇప్పటి నుంచి వీడియో చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయన్నమాట. ఓకే. ముఖ్యంగా ఒకవేళ ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది. మరి వేదాంత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి? మనకు బీటెక్ ఎవరు ఇస్తారని చెప్పేసి. ఇలా ఫస్ట్ క్యాంపస్ వచ్చేసి మనకి అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి మనకి పూణేలో ఉంది, మహారాష్ట్రలో ఉంది. యూజీసీ అప్రూవ్డ్, ఏఐసీటీ అప్రూవ్డ్, నాక్ అక్రిడిటెడ్ యూనివర్సిటీ అనమాట ఇది. ఈ యూనివర్సిటీలో మీకు బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఏఐ అనేది బీటెక్ సర్టిఫికేట్ వచ్చేసి అజింకా డీవై పాటిల్ యూనివర్సిటీ నుంచి వస్తది. విధంగా వేదాంత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మీకు స్కిల్స్ అనేది నేర్పిస్తారనమాట. ఇది ఒక కాలేజ్. ఇదే కాకుండా ఈ ఇయర్ మీకు చెప్పాక కొత్త విషయాలు చెప్తానని చెప్పేసి ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మనకి బెంగుళూరు క్యాంపస్‌ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ బెంగుళూరు క్యాంపస్ వచ్చేసి మనకి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఎస్‌పీసీఈ అని చెప్పేసి మనకి బెంగుళూరులో ఉంది. మనకి ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలో ఉంటుందన్నమాట. యూజీసీ అప్రూవ్డ్, ఏఐసీటీ అప్రూవ్డ్ అండ్ నాక్ అండ్ ఎన్‌బీఏ అక్రిడిటెడ్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకి విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఏదైతే మనకి హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ, అదేవిధంగా ఆంధ్రాలో జేఎన్‌టీయూ కాకినాడ ఎలా అయితే ఉంటుందో అలానే మనకి కర్ణాటకలో ఉన్నటువంటి వీటీయూ యూనివర్సిటీకి అఫిలియేటెడ్‌గా ఉంటూ సో, అక్కడ వీళ్ళు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌ని ఈ కాలేజ్‌లో రన్ చేయబోతున్నారన్నమాట. వేదాంత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు. కాబట్టి మీకు బీటెక్ సర్టిఫికేట్ అనేది అయితే ఈ కాలేజ్ ఉందో ఈ కాలేజ్ ఇస్తది. అండ్ ఏదైతే మీకు క్యాంపస్ సెలక్షన్స్‌కి కావాల్సినటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వేదాంత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ నేర్పిస్తారన్నమాట. ఇదే కాకుండా మనకి ఎవరైతే ఢిల్లీ వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఢిల్లీలో కూడా ఒక సుశాంత్ యూనివర్సిటీ అని చెప్పేసి ఆ యూనివర్సిటీలో కూడా వీళ్ళు ఇయర్ అనేది ప్రోగ్రామ్ అనేది రన్ చేయబోతున్నారు. బట్ మన తెలుగు వాళ్ళకి అందరికీ దగ్గరగా ఉండేది అంటే మన సౌత్ ఇండియన్స్‌కి దగ్గరగా ఉండేది బెంగుళూరు కాబట్టి మనం బెంగుళూరు క్యాంపస్ గురించి డిస్కస్ చేస్తూ అసలు బెంగుళూరు యొక్క ఇంపార్టెన్స్ ఏందని కూడా మనం చూద్దాం అన్నమాట. ఎందుకు బెంగుళూరు అంటే అందరికి తెలిసిందే. మనకి హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ సాఫ్ట్‌వేర్‌లో మనకి ఇండియన్ సిలికాన్ వ్యాలీ అంటారనమాట బెంగుళూరుని. అటువంటి బెంగుళూరులో మీరు చదివినట్లయితే ఇక్కడ ముఖ్యంగా మీకు ఎందుకంటే ఇండియాస్ టెక్నాలజికల్ క్యాపిటల్ అనమాట. టెక్నాలజీలో ఒక ఇండియాకి క్యాపిటల్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఓవర్ 1,000,000 టెక్ ప్రొఫెషనల్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉంటారు మనకి. 6,00,000 ఏ అండ్ ఎంఎల్ ప్రొఫెషనల్స్ మేకింగ్ ద సెకండ్ లార్జెస్ట్ ఏఐ టాలెంట్ హబ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ సిలికాన్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీ తర్వాత ఆ రేంజ్‌లో ఇక్కడ ఏదైనా జరుగుతుందా ఉందంటే అది మన బెంగుళూరులో అని చెప్పుకోవచ్చు. 550 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, 16,000 ప్లస్ రిజిస్టర్డ్ స్టార్టప్స్ అనేవి కూడా బెంగుళూరులో వర్క్ చేస్తాయన్నమాట. కాబట్టి ఇక్కడ బెంగుళూరు అనేది మీకు సీఎస్‌సి, ఏఐ లాంటి కోర్సు మీరు చదవాలంటే రేపు ఇంటర్న్‌షిప్ చేయాలన్నా, ప్రాజెక్ట్స్ చేయాలన్నా బెంగుళూరుకి మరి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట అదర్ స్టూడెంట్స్. కానీ ఇక్కడ బెంగుళూరు క్యాంపస్‌లో జాయిన్ అయిపోతే మీకు దాదాపు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నట్టే అనమాట. అందుకనే వేదాంత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు బెంగుళూరుని ఎంచుకున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఎవరైనా గానీ, ఎవరైతే మన సౌత్ ఇండియన్స్ గూడా ఎక్కువ బెంగుళూరుని ఇష్టపడతారనమాట. కాబట్టి ఎందుకంటే సీహెచ్‌సి చదివేవాళ్ళు. కాబట్టి బెంగుళూరు క్యాంపస్ అనేది ఈ ఇయర్ నుంచి ఓపెన్ అవుతుందనమాట. కాబట్టి ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్ బెంగుళూరు క్యాంపస్‌ని మీరు చూసుకోవచ్చు. మరి వీళ్ళ ప్రోగ్రామ్ యొక్క ఏదైతే అందిస్తున్నటువంటి 4 ఇయర్స్ బీటెక్ సీహెచ్‌సి అండ్ ఏఐ ప్రోగ్రామ్ యొక్క సిలబస్ కావచ్చు, ఫ్యాకల్టీ గురించి మనం చూసుకున్నట్లయితే వీళ్ళ సిలబస్ వచ్చేసి మనకి ఏదైతే మనకి ప్రొఫెషనల్స్ అనమాట. ఈ ప్రొఫెషనల్స్ అంటే ఎవరు? ఇండస్ట్రీలో వర్క్ చేసినటువంటి ప్రొఫెషనల్స్. ఇక్కడ మీకు తీసుకున్నట్లయితే మెటా, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ వీటన్నిటిని మాంగ్ అంటారన్నమాట. ఈ మాంగ్ ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ వర్క్ చేసినటువంటి వాళ్ళైతే ఉంటారో వాళ్ళతోని డిజైన్ చేయబడినటువంటి ఈ ప్రోగ్రామ్. అదేవిధంగా మీకు డే 1 నుంచే మీకు కోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు తీసుకుంటే సుబేష్ కుమార్ అనేటువంటి ఎవరైతే ఇతనైతే ఉన్నారో ఇతను ఫార్మర్ గూగుల్ ఇంజినీర్ అనమాట. ఇతను మీకు ఇక్కడ టీచ్ చేస్తాడనమాట. ఈ మీకు క్లాసెస్ తీసుకుంటాడు. వాళ్ళే గాకుండా ఎవరైతే ఈ మాంగ్ కంపెనీస్‌లో ఆల్రెడీ ఇప్పుడు గూడా వర్క్ చేస్తున్నటువంటి ఇలాంటి ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెంటర్‌షిప్స్‌గా అదేవిధంగా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి కోర్స్ చేస్తున్నప్పుడు మనకి ఇండస్ట్రీతో ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉండాలనమాట. ఎందుకంటే నార్మల్ ఫ్యాకల్టీ అన్నట్లయితే వాళ్ళు ఎప్పుడో ఓల్డ్ సిలబస్‌లో ఉంటారు. ఇటువంటి ఎవరైతే యంగ్ ఉంటారో టాలెంట్ అదేవిధంగా యంగ్ మాంగ్ ఎక్స్‌పర్ట్స్ అయితే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఇండస్ట్రీలో ఏం జరుగుతా ఉంది? ఏంటి? అనేటువంటి విషయాలనేవి తెలుస్తుంటాయి కాబట్టి, వీళ్ళ దగ్గర మనం చదివినట్లయితే కొంత ఎక్కువ నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. 2030, 31 నాటికి ఎటువంటి టెక్నాలజీస్ రాబోతా ఉన్నాయి. మనం ఎక్కడ డెవలప్‌మెంట్ కావాలి అనేది వీళ్ళకి చాలా మంచిగా గైడ్ చేస్తది కాబట్టి, ఇదొకటి నచ్చిందని మీకు అది చెప్తానన్నమాట. అదేవిధంగా వీళ్ళ ల్యాబ్స్ కూడా చాలా అడ్వాన్స్‌డ్ ల్యాబ్స్ అన్నమాట. ఇక్కడ మీకు మ్యాక్‌బుక్ అని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ల్యాబ్స్ తీసుకున్నట్లయితే ఒకటి ఏఐ జోన్‌గా డివైడ్ చేయబడింది. 2 రోబో స్టేషన్‌గా, మూడొచ్చేసి డ్రోన్ డాక్ అనమాట. ఇట్లా మీకు ఇన్నోవేషన్ ల్యాబ్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. ఆ ఇన్నోవేషన్ ల్యాబ్స్‌లో మీరు ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కావచ్చు,
మీకు నచ్చినటువంటి ల్యాబ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇవే గాకుండా ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ అనమాట. ఈ రోజున స్టూడెంట్స్ ఇటువంటి బ్రాంచెస్ చదువుతున్నప్పుడు ఒకప్పుడు టైం అనేది చాలా ఎక్కువ పట్టేది డెవలప్‌మెంట్స్ రావటానికి. బట్ ఇప్పుడే త్వరగా చేంజెస్ జరుగుతా ఉన్నాయి కాబట్టి మీకు ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్ అనేది ఖచ్చితంగా అవసరం. లాస్ట్ ఇయరే వీళ్ళొచ్చేసి నియోసిస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తంగా టెక్నికల్ కల్చర్ ఫెస్ట్ అనమాట ఇది. స్టూడెంట్స్ వచ్చేసి 3 డేస్ టెక్నికల్ ప్రోగ్రామ్స్‌లో చాలా ఈవెంట్స్ చేశారన్నమాట. ఇందిట్లో మనకి ఎవరైతే కంపెనీ నుంచి వచ్చినటువంటి ఎక్స్‌పర్ట్స్ ఉంటారో వాళ్ళతో కలిసి మాట్లాడటము, కొన్ని యాక్టివిటీస్ అనేది ఇక్కడ వాళ్ళు చేయడం అనేది జరిగిందనమాట. ఇవే గాకుండా ఇక్కడ ముఖ్యంగా మీరు తీసుకున్నట్లయితే అండ్ వీళ్ళందరూ గూడా ఎవరైతే మనకి దే ఆర్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద టెక్ ఇన్సైడర్స్ ఇండస్ట్రీ ప్యానెల్. అంటే ఎవరైతే మనకి గౌరవ్ త్రిపాఠి లాంటి కో ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ ఈవెన్ కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే స్టార్టప్ కంపెనీస్ యొక్క ఫౌండర్స్ ఉంటారో వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట ఈ ప్రోగ్రామ్ ద్వారా. అట్లా స్టూడెంట్స్‌కి వాళ్ళతో ఇంటరాక్ట్ చేపిస్తూ ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌ని కూడా వీళ్ళు పెంచుతా ఉన్నారనమాట. ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్‌తో పాటు నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఈ రోజున స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే ఏదైనా వాళ్ళు సొంతంగా వాళ్ళకి నచ్చినటువంటి స్టార్టప్ పెట్టడానికి వాళ్ళ ముందుకొస్తున్నారు కాబట్టి, ఆ ఏరియాలో గూడా ఎవరైతే స్వతహాగా స్టార్టప్స్ పెట్టినటువంటి ఇక్కడ తుషార్ ఖట్టర్ గారు గావచ్చు, నాయక్ గారు గావచ్చు, అంకిత్ అగర్వాల్ అనమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏఐకి సంబంధించిన స్టార్టప్స్ వాళ్ళు పెట్టిన వాళ్ళనమాట ఇండియాలో. సో, వీళ్ళతో గూడా మెంటర్‌షిప్, గైడింగ్ ఇస్తూ అదేవిధంగా ఒక ₹1,00,00,000 ఫండింగ్ అనేది గూడా సీడ్ ఫండింగ్ అనేది గూడా స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉంచడం అనేది జరిగిందనమాట. అట్లా స్టూడెంట్స్‌ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు వారికేమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వారి యొక్క ప్రాజెక్ట్స్, వారి యొక్క ఆలోచనలు గూడా ఒక స్టార్టప్ రూపంలో వెళ్ళే విధంగా ఆల్రెడీ స్టార్టప్స్‌ని బిల్డప్ చేసినటువంటి ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ ద్వారా స్టూడెంట్స్‌కి ఇక్కడ గైడ్ అనేది జరుగుతా ఉందనమాట. అంటే ఎలా స్టార్టప్స్ పెట్టాల్సి ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనం సో రేపు వాటిని రన్ చేయాలంటే మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ద్వారా స్టూడెంట్స్‌కి గైడ్ చేయడం అనేది జరుగుతా ఉందనమాట. దాంతో పాటు మీకు వీసాట్ ఎగ్జామ్ అనమాట. అంటే ఈ కాలేజీ గురించి మీరు మొత్తం వినుంటారు. ఇటువంటి కాలేజ్‌లో మీరు వెళ్ళాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో కూడా టాప్ 5% ఆఫ్ ది స్టూడెంట్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. మీకు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టినప్పుడు మీలో ఉన్నటువంటి ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథమెటికల్ అండ్ ఆప్టిట్యూడ్ అవన్నీ చెక్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి అప్పుడు మీరు వాళ్ళు సాటిస్ఫై అయితే మాత్రమే మీకు అడ్మిషన్ ఇస్తారనమాట. అంతే తప్ప మీరు అప్లై చేయగానే అడ్మిషన్ అనేది ఇవ్వరు. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా మంచిగా ఉంటుంది వీళ్ళకి. సో, అక్కడ మీకు ఎగ్జామ్ అనేది 17థ్ అండ్ 18థ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో, కాబట్టి మీరు 16థ్ మార్చ్ లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఈ కాలేజీ గురించి మొత్తం విని ఉన్నట్లయితే, ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసి ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చానన్నమాట. ఇది స్టూడెంట్ ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వివరాలు. లాస్ట్ ఇయర్ పూణేలో ఉన్నటువంటి వీళ్ళ క్యాంపస్ ఈ ఇయర్ మన బెంగుళూరుకి అదేవిధంగా ఢిల్లీలో కూడా ఇంకొక క్యాంపస్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఎయిమ్ అనేది మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, అది కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐలో కావాలనుకున్నట్లయితే మీకు చూసారు కదా! ఇక స్టూడెంట్స్ ఎంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారో, అట్లా కూడా మీరు స్కిల్స్ నేర్చుకొని ఈ ఇయర్ సక్సెస్ కావచ్చనమాట. కాబట్టి ఈ కాలేజ్ వివరాలు కావచ్చు, ఆ కాలేజ్ యొక్క పెర్ఫార్మన్స్, వాళ్ళ యొక్క సిలబస్, వాళ్ళ యొక్క ఫ్యాకల్టీ మీకు అన్నీ నచ్చినట్లయితే ఈ కాలేజ్‌ని అప్లై చేసుకున్నారని కోరుకుంటూ, వీడియోలో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.